8 గంటల వరకు నొప్పుల నుండి ఉపశమనమిచ్చే కొత్త మై డాక్టర్ ప్యాచ్ ఇప్పుడు మై డాక్టర్ స్ప్రేతో ఉచితం. ఇప్పుడు మనం ప్రధానమంత్రి నివాసం లోక కళ్యాణ మార్గం చూస్తున్నాము. ప్రధానమంత్రి నివాసంలో ఎన్డీఏ పక్షాల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అలాగే ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అలాగే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఇక జేడీయూ నుంచి చూసుకున్నట్టుగా అయితే నితీష్ కుమార్ హాజరయ్యారు. ఇక ఈసారి ఎన్నికల్లో ఘన విజయం అనుకున్నప్పటికీ కూడా కేవలం 300 ఫిగర్ని కూడా క్రాస్ చేయలేకపోయింది ఎన్డీఏ. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏర్పాటుకు సరిపడా మద్దతు అయితే ఉంది. 290 సీట్లు ఉన్నాయి. మరి సొంతగా 240 సీట్లు గెలుపొందినటువంటి బీజేపీ ఈరోజు మిత్రపక్షాలతో కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. అందుకే ప్రధానమంత్రి నివాసంలో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి అన్ని పక్షాల నేతలు, ఎన్డీఏ పక్షాల నేతలందరూ కూడా హాజరవడం జరిగింది. ఇక్కడ కానీ మనం ఒకసారి కానీ చూసుకున్నట్టుగైతే మాత్రం ఇక ఈ సమావేశంలో ఒక్కొక్క నేతది ఒక్కొక్క రకమైన డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అలాగే నితీష్ కుమారే కీలక పాత్ర పోషించబోతున్నారు. కింగ్ మేకర్ని డిసైడ్ చేయబోతున్నారు. మరి ఇక ఎన్డీఏలో చూసుకున్నట్టుగైతే ఇక టీడీపీ 16, జేడీయూ 12, శివసేన షిండే వర్గం 7, అలాగే ఎల్జేపీ రామ్విలాస్ పాస్వాన్ వర్గం 5, ఇక జనసేన 2, ఇక జేడీఎస్ 2, ఇక ఆర్ఎల్డీ 2 సీట్లు విజయం సాధించాయి. టోటల్గా కూడా 290 సీట్లు ఇప్పుడు ఎన్డీఏ దగ్గర ఉన్నాయి. మరి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మార్గాలు, అలాగే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కూడా ఈ భాగస్వామ్య పక్షాలందరూ కూడా సహకరించాలి. ఈ భాగస్వామ్య పక్షాలు సహకరిస్తేనే కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన డిమాండ్. ముఖ్యంగా కొత్త ప్రభుత్వంలో ఎవరెవరు మంత్రులుగా ఉండాలి, ఎన్నెన్ని మంత్రి పదవులు ఎవరు ఇవ్వాలి అనే అంశానికి సపరేట్గా ఇక్కడ చర్చ వస్తుంది. ప్రధానంగా టీడీపీ 5 కేంద్ర మంత్రి పదవులు, ఒక స్పీకర్ పదవి డిమాండ్ చేసినట్టు సమాచారం అవుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్కి కొత్త రాజధాని ఏర్పాటుకి, ముఖ్యంగా అమరావతి పునర్నిర్మాణానికి డిమాండ్ ఉంది. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, అలాగే కీలకమైన అంశాలపై కూడా టీడీపీ ఇక్కడ డిస్కస్ చేస్తుంది. మరి అలాగే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూడా ఒక మంత్రి పదవి దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. టోటల్గా కూడా ఇక్కడ నితీష్ కుమార్ అయితే వాళ్ళ రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలకమైన అంశాలు కూడా ప్రస్తావించి భారీ ప్రాజెక్టులకు తెచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి టోటల్గా కూడా ఎన్డీఏ సమావేశంలో మొత్తంగా టోటల్గా అంతా కూడా డిసైడ్ అయిపోతుంది. ఏం చేయాలి అంటే ఎన్ని మంత్రి పదవులు ఇస్తారు, అలాగే మోడీ ప్రమాణ స్వీకారం ఇద్దరు, మరి ఆ ప్రమాణ స్వీకారం ఏ విధంగా చేయాలి అనే అంశం కూడా ఇక్కడ చర్చకు వస్తుంది. ఇక దాదాపుగా 1 గంట పాటు మీటింగ్ జరిగే అవకాశం ఉంది. మీటింగ్ తర్వాత ఎన్డీఏ లీడర్స్ ఇక్కడ మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఏది ఏమైనా సరే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. జూన్ 8వ తేదీన కర్తవ్య పథలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3వసారి ప్రమాణ స్వీకారం చేసి తిరగరాస్తున్నారు. మరి జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఎవరు కూడా 3 సార్లు ప్రమాణ స్వీకారం చేయలేదు. మరి 3వసారి ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఒకసారిగా హ్యాట్రిక్ చేసినట్టే చెప్పాలా. ప్రధానమంత్రి దేశ చరిత్రలో తొలిసారిగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ చేయడం బీజేపీకి చాలా ఆనందించదగ్గ విషయం. మరోవైపు బీజేపీ చూసుకున్నట్టుగైతే బీజేపీకి కొంత నిరాశ ఏంటంటే సీట్ల సంఖ్య తగ్గింది, కానీ ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. భాగస్వామ్య పక్షాలని తీసుకొని వాళ్ళతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది ఎన్డీఏ. మరి ఈ జూన్ 8వ తేదీన ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈరోజే ఆయన తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి లేఖను అందించారు. అయితే ఆపద్ధర్మ ప్రధానంగా కొనసాగాలని చెప్పేసి ద్రౌపది ముర్ము పొందిన నేపథ్యంలో ఆయన ప్రస్తుతానికి ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగుతారు. కొత్త ప్రభుత్వం ఏర్పడేవి కూడా ఆయన ఆపద్ధర్మ ప్రధానిగా ఉంటారు. ఎన్డీఏ సమావేశం తర్వాత ఈ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకి సంబంధించి పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉంది. రామకృష్ణ, RTV న్యూస్ ఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.